మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న మద్యం పాలసీపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ ముందు ఉంచనుంది. ఉపసంఘం ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. చర్చ అనంతరం నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక విజయవాడ వరద నష్టం ప్యాకేజీ ప్రకటనపై కేబినెట్ హర్షం వ్యక్తం చేయనుంది. వరద సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే సాయంపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ శాఖల్లో 100 రోజుల ప్రణాళికల ఫలితాలపై మంత్రివర్గం దృష్టి సారించింది. వివిధ మంత్రిత్వ శాఖల నివేదికపై కేబినెట్ లో చర్చించి మంత్రుల గ్రాఫ్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్ ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇవ్వనున్నారు. వరద సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రులు అధికారుల పనితీరుపై కేబినెట్ లో చర్చించి వారి పనితీరుపై అభినందనలు తెలపనున్నారు. బుడమేరు గండను పూడ్చడంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేష్ పనితీరుపై కూడా చర్చించి అభినందనలు తెలిపే అవకాశం ఉంది. కాసేపట్లో విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ ప్రారంభించనుంది. కని విని ఎరుగని వరదల తాకిడికి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం భారీ పరిహార ప్యాకేజీ ప్రకటించింది. 2-3 రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తారు. ఆపై అంతస్తులో ఉన్నవారికి వారు పడిన ఇబ్బందులకు పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి 10,000 అందిస్తారు. పరిహారం ఇళ్లలో ఎవరుంటే వారికే ఇస్తామని, అద్దెకుండేవారుంటే వారికే వర్తిస్తుందని స్పష్టంగా ప్రకటించారు. విజయవాడ నగరం, దానిని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. షాపులు, ఇతర వాణిజ్య సంస్థలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండడంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు 25,000, వ్యాపారం కింద నమోదై 40 లక్షల్లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 7,000, 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న షాపులకు 1,00,000, అంతకు పైన టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 1,50,000 రూపాయలు పరిహారంగా ఇస్తారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు 3,000, ఆటోలకు 10,000 ఇస్తారు. తోపుడు బళ్లు పోయినా, దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే 25,000 ఇస్తారు. గేదెలు, ఆవులు చనిపోతే 70,000 ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి 40,000 అందిస్తారు. పశువుల కొట్టం పోతే 7,500 ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు. పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి 10,000, కొన్ని వాణిజ్య పంటలకు 14,000 చంద్రబాబు ప్రకటించారు. దెబ్బతిన్న హెక్టారు పత్తికి 25,000, వేరుశెనగకు 25,000, వరి పంటకు 25,000, చెరుకు పంటకు 25,000, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, నువ్వులు, సోయాబీన్, సన్ఫ్లవర్, పొగాకు పంటలకు హెక్టారుకు 15,000 రూపాయలు అందిస్తారు. అలాగే ఉద్యానవన పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. వరద దెబ్బకు గురైన హెక్టారు అరటి, పసుపు, మిర్చి పంటలకు 35,000, తమలపాకుకు 75,000, బొప్పాయి, టమాటా పంటలకు 25,000, జామకు 35,000, పూలు 55,000, కూరగాయలు, ఉల్లి పంటకు 25,000, నిమ్మ, మామిడి పంటకు 35,000, నర్సరీలకు హెక్టారుకు 25,000 రూపాయలు సాయం అందిస్తారు. ఉద్యానవన పంటలకు పరిహారంపై అధికారులు కొంత తగ్గించి ప్రతిపాదనలు తయారు చేశారు. ఆ మొత్తం చాలదని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలోనే వాటిని మార్చేశారు. దెబ్బతిన్న పంటలకు ఇచ్చినట్టే ఉద్యాన పంటల సాగుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పంటల సాగును కౌలుదారులు చేస్తుంటే పరిహారం వారికే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రకరకాల అంశాల విషయంలో మొత్తంగా అటు అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి, అలాగే ఇళ్లలో అద్దెకున్న వారికి, వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, అనేక రంగాలకి ఒక్కొక్కరికి విడిగా భారీగా ప్యాకేజ్ ప్రకటించింది. అలాగే దీంతో పాటు కాసేపట్లో నష్టపరిహారం పంపిణీ కూడా మొదలు కానుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా కాసేపట్లో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. మొత్తంగా పూర్తి అప్డేట్స్ ఈ రెండు అంశాలకి సంబంధించి మా ప్రతినిధి సత్య ఇస్తారు వివరాలు. సత్య, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రెండవసారి ఈ కేబినెట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా మద్యం పాలసీ పైన ఏదైతే గత ప్రభుత్వం మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాము, పూర్తిగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందో చేయకుండా మోసం చేసింది. ఇదే సమయంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచి నాసిరకమైన మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంది. కాబట్టి ఆ మద్యం పాలసీని తొలగించి కొత్తగా నూతన మద్యం పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. మద్యం పాలసీతో పాటు ఉచిత ఇసుక పాలసీ పనితీరు ఏ విధంగా ఉందని దాని మీద కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గనుల మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ వరదకి సంబంధించి, అదేవిధంగా తీవ్రమైన వర్షాలకు సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పడిన ఇబ్బందులు, ముఖ్యంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి ఉంది. దీంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే వరద నష్టానికి సంబంధించి పరిహారం ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయిన ఇళ్లకు 25,000, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్న వారికి 10,000 చొప్పున పరిహారం ప్రకటించారు. దీంతో పాటు మోటార్ బైకులకు 3,000, అదేవిధంగా ఆటోలకు అయితే 10,000 ప్రకటించారు. తోపుడు బళ్ళు ఏమన్నా పోతే ప్రభుత్వం వాటిని అందిస్తుందని కూడా ప్రకటించారు. చిన్న వ్యాపారస్తులకు కూడా సాయాన్ని 25,000 వరకు కూడా సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. అదేవిధంగా 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వారికి 50,000, కోటి రూపాయలు ఉన్న టర్నోవర్ ఉన్న వారికి 1,00,000 రూపాయలు, 1,50,000 ఉన్న వారికి 1,50,000 చొప్పున చిరు వ్యాపారులకు కూడా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో ఈ వరదల మూలంగా వారందరికీ కూడా తిరిగి నిలబడేందుకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. అటు పంట నష్టానికి సంబంధించి వరి, మొక్కజొన్న, అదేవిధంగా ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాణిజ్య పంటలకు, అదేవిధంగా ఉద్యానవన పంటలకు, ఆహార పంటలకు, వీటన్నిటికి కూడా ఇతోధికంగా సాయాన్ని ప్రకటించారు. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగనంత సాయాన్ని ఈసారి ప్రకటిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయం పొందుతున్నట్టు వారు కూడా సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ రోజు నుంచే ఈ సాయానికి సంబంధించినటువంటి సొమ్ము ఆయా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే నష్టపోయిన రైతులు కానీ లేదా నష్టపోయిన గృహ యజమానులు లేదా గృహాల్లో అద్దుకుండే వారు ఉంటారో వారికి ఈ సాయం మొత్తం కూడా వారి అకౌంట్లో నేరుగా పడబోతోంది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. కేబినెట్లో ఈ వరదలకు సంబంధించి కూడా చర్చ జరగడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం ఏ మేరకు వస్తుంది ఏంటి అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేబినెట్లో ఈరోజు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే 70% ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను బయటకు పంపి సెబ్ అనే దాన్ని 2020 మే నెలలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సెబ్ ఆధారంగా కొత్త పాలసీని కూడా తీసుకువస్తున్నారు. సెబ్ను రద్దు చేసిన తర్వాత కొత్త పాలసీని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దాదాపు ఉత్తమమైనటువంటి పాలసీని తీసుకురావడంతో పాటు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందించే ప్రక్రియనైతే చేపట్టారు. ప్రీమియం బ్రాండ్లను కూడా రాష్ట్రంలో అమ్మడంతో పాటు కొన్ని ప్రీమియం షాపులను కూడా తెరవబోతున్నట్టుగా కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. దీంతో పాటు కొన్ని బ్రాండ్లు అంటే పేదవారికి అందుబాటులో ఉండే విధంగా కొన్ని ప్రత్యేక బ్రాండ్లను కూడా తీసుకువస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించే అంశంపైన కూడా కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈరోజు కేబినెట్లో వరద అంశము, అదేవిధంగా మద్యం పాలసీ, ఇసుక కొనసాగుతున్న ఇసుక పాలసీ, అదేవిధంగా మైనింగ్ పాలసీకి సంబంధించి చర్చ జరుగుతుంది. మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేయడంతో పాటు అటు వరద సహాయానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశం రేపు 20వ తారీఖుకి 100 రోజులు పాలన కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల గ్రాఫ్ కూడా ఇస్తా అని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆ గ్రాఫ్ను మంత్రులకు స్వయంగా అందజేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి గ్రాఫ్కు సంబంధించిన
రిపోర్ట్ను పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి అందిస్తారని తెలుస్తోంది. అయితే ఈ రోజే ఇస్తారా లేదా 20వ తారీఖున వాటిని అందజేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రం కూటమి సర్కార్ ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే సత్యవేడ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి కోనేటి ఆదిమూలం మినహా అందరికి కూడా ఆహ్వానాలు పంపారు. ఈ సాయంత్రం సీకే కన్వెన్షన్ సెంటర్లో దీనికి సంబంధించి సమావేశం జరగబోతుంది. 100 రోజుల్లో సాధించిన విజయాలేంటి, ఇంకా పెట్టుకున్న లక్ష్యాలేంటి అనే దాని మీద ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం ఈ రోజు జరిగే సమావేశంలో చేయబోతున్నారు. ఉదయం కేబినెట్ సమావేశం, తర్వాత వరద సహాయానికి సంబంధించి కేంద్ర సహాయానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించడంతో పాటు సాయంత్రం కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యాలు, భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులకు సంబంధించి ఒక కీలక సమావేశం కూడా ఈ రోజు నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ సత్య.